ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను గోంగూర కూర తీసుకొచ్చాను. సో బాండిలో నూనె వేసేసుకున్నాను. అందులో నేను ధనియాలు వేసుకున్నాను, నువ్వులు వేసుకున్నాను, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నువ్వులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు. నువ్వులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగాలండి. ఇవి ఒక్కసారి పేలుతున్నాయి, మీద పేలుతున్నాయి. ఒక్క నిమిషం చూపిస్తానండి. అవి పేలుతున్నాయండి, అందుకనే. సో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, నువ్వులు వేసేసుకున్నానండి. ఈ టైంలో కొంచెం మనం పసుపు వేసేసుకుందాం, అలాగే కొంచెం ఇంగు వేసేసుకుందాం. మనం చేసుకునేది కూర అండి. కొన్ని మెంతులు కూడా వేసేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ధనియాలు, ఆ నువ్వులు, ఆ మెంతులు వేసేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది కూర. అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నాను. తరిగి పెట్టుకున్న గోంగూర కొంచెం వేసేస్తాను, లేదా కచ్చాపిచ్చాగా చేస్తాను, లేదా కొంచెం ఉంచేస్తాను కూరని. అది ఉల్లిపాయలు వేసేటప్పుడు కొంచెం కూర వేస్తాను, కొంచెం ఏమో ఇలా గ్రైండ్ చేసేస్తాను అనమాట. కొంచెం కూర మాత్రం ఉంచుతాను, అంటే అక్కడక్కడ ఆకు తగలడానికి నేను ఉంచుతున్నాను. మిగతాదంతా ఇలా వేయించేసేసి గ్రైండ్ చేసేస్తాను, చల్లారాగా గ్రైండ్ చేస్తాను. ఇవి మాత్రం ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. కొంచెం నూనె పడుతుంది, నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు, ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఆకుకూరలు ఉండట్లేదు కదా, గింజ పడుతుంది. ఈ మధ్య పులుపు ఉండట్లేదు కాబట్టి నేను ఈ మాత్రం తీసుకున్నాను. ఇవి ఇలా చక్కగా ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇది బాగా వేగిపోయాక ఇది దగ్గరికి వచ్చేస్తుంది కదండి ఆకు, గోరింటాకంటున్నాను, గోంగూర. దీన్ని చల్లారాక గ్రైండ్ చేసేస్తాం అనమాట. ఇది ఒక పేస్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం కూర చేసుకోవచ్చు. మిగతాది మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మొత్తం అంతా దగ్గరికి వచ్చేసింది. నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు చల్లారాక నేను గ్రైండ్ చేస్తాను. అలాగే శనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది. సో శనగపప్పు నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాని నిండా అనమాట. సో కొన్నేమో ఇలా ఉంచేస్తాను, కొన్నేమో ఇలా తీసి పెట్టుకున్నాను కదా, ఇది గ్రైండ్ చేసేస్తాను. ఇది గ్రైండ్ చేసేసాక అప్పుడు నేను ఈ గోంగూర పేస్ట్ని గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేస్తాను ఈ పప్పుని, ఎందుకంటే కొంచెం చిక్కగా వస్తుందన్నమాట. ఇలా డైల్యూట్గా వేసేసామనుకోండి, యాస్టీస్గా వేస్తే కొంచెం చిక్కదనం రాదు. ఒకవేళ ఇది గ్రైండ్ చేసి సగం పప్పు గ్రైండ్ చేసి సగం పప్పు ఇలా వేసుకుంటే మాత్రం కూర మాత్రం చాలా చాలా టేస్టీగా, థిక్గా, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. సో అది చెప్పడానికి అనమాట. నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. నేను అదే బాండి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నూనె వేసేసుకున్నాను. అదే బాండి, ఆ గోంగూర మనం చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అదే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ తీసేసాక దీంట్లో నేను తగినంత నూనె వేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇవి ఒక్కసారి బాగా వేగిపోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇంకా ఇంగు వేయవలసిన అవసరం లేదు, ఇందాక మనం వేసేసాం కాబట్టి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు కూడా అందులోనే వేసేసాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇవి ఒక్కసారి మంచి ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలండి దీంట్లోకి మాత్రం. అస్సలు కంజూసీ చేయకూడదు. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 2 పెద్ద ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఇవి 1 నిమిషం మగ్గాలండి. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, బాగా వేగిపోయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు నేను గోంగూరని సన్నగా తరిగి కొంచెం ఉంచి పెట్టుకుంటానని చెప్పాను కదా, అలా ఉంచి పెట్టుకున్నది ఇప్పుడు వేసేసాను. అంటే మరీ పేస్ట్లా తినకుండా అక్కడక్కడ మనకి గోంగూర తిన్నట్టు ఉండాలి కదా. సో ఆ గోంగూర వేసేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఇందులో కొత్తిమీర అలాంటివి ఇంకేం వేయకూడదండి, జస్ట్ కరివేపాకు ఒక్కటే వేసుకోవాలి. ఇది 1 నిమిషం ఈ ఆకు ఒక్కసారి మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ పచ్చిదనం పోవాలి, ఆ గోంగూరది ఒక్కసారి పచ్చిదనం పోయాక మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా గోంగూర కూడా బాగా దగ్గరికి వచ్చేసింది, అంటే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం
శనగపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. అలాగే శనగపప్పుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. సగం శనగపప్పు పప్పులాగా సగం శనగపప్పు ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అలాగే ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, గోంగూర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, నువ్వులు, మెంతులు, అది మొత్తం అంతా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇది 1 నిమిషం ఇలా ఈ పేస్ట్తో ఈ శనగపప్పు అనేది బాగా ఉడకాలన్నమాట. సో టైం పడుతుందండి, ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇది బాగా మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ పులుపుదనం ఆ శనగపప్పులోకి వెళ్ళాలన్నమాట. సో శనగపప్పు బాగా ఉంటుంది. సో ఈ పేస్ట్ అంతా మంచిగా వేగుతుందన్నమాట. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, అంత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం చేసుకునేది కూర కాబట్టి మనం కొంచెం ఆ మిక్సీలో ఉన్న నీళ్లు ఉంటాయి కదా, అవి వేసేసుకుందాం. ఏదైతే మిక్సీ చేసుకుంటామో శనగపప్పుది, ఆ గోంగూరది, అది వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కూర అనేది బాగా ఉడకాలండి. ఎంత బాగా కుతులా బాగా ఉడకాలి, అప్పుడే దీనికి టేస్ట్ వస్తుంది. మనం ఇలా అనేసుకోవాలి. ఇలా అన్నాక అప్పుడు మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే నేను ఇది బాగా అవుతూ ఉంటుంది. ఇంకా ఎలాంటి పోపులో ఏం వేయక్కర్లేదు, జస్ట్ ఇంకా కూర అంతా అయిపోయినట్టే. ఇప్పుడు మాత్రం నువ్వులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఆ పౌడర్ వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేసేస్తున్నాను. దీనికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకుని కారం వేసుకోండి మీకు తగినంత. అలాగే ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర పొడి, మిరియాలు వేసిన పొడి, అదే ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఉంటాయి చూసారా, సాంబార్ పొడి అది. అలాగే ఆవాలు, మెంతులు, డ్రై రోస్ట్ పొడి, ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇది మాత్రం ఒక 5 to 2 విడతలు అలా వదిలేసేయాలండి. దీన్ని సిమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. బాగా కుతుకుతులాడుతూ బాగా బాయిల్ అయిపోవాలి. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా లాస్ట్కి వచ్చేసినట్టేనండి. మొత్తం ఒకసారి మాత్రం ఇది బాగా ఉడకాలన్నమాట. చూసారు కదండి, కూర అంతా ఎలా ఉడుకుతోందో, మంచిగా ఉడికిపోతుంది. చాలా మంచి కమ్మటి గుమగుమలు ఆడిపోతుందండి కూర. ఇంకా ఎలాంటి గరం మసాలా అలాంటివి వేయకూడదు. ఈ కూరలో మాత్రం గరం మసాలా లాంటివి ఏం వేయకూడదు. మనం వేసినవన్నీ, నేను వేసినవన్నీ మీరు వేయండి. చక్కగా ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుని, ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని, పచ్చిమిరపకాయలు వేసుకుని, చూసారు కదా నేను పోపులో వేసేటప్పుడు వేసాను. అలాగే గోంగూర గ్రైండ్ చేసేటప్పుడు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, ఇంగువ వేసాను. సో నేను చెప్పినట్టు అన్ని వేసుకోండి. చక్కగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని చేసుకోండి. ఉప్పు, కారం అన్ని తగినంత వేసుకోండి. అలాగే ఆవాలు, మెంతుల పొడి కానీ ఏది ఉంటే అన్ని చక్కగా వేసుకుని చేసుకోండి. సూపర్ ఉంటుంది. సగం ఉడకబెట్టుకోండి శనగపప్పుని, సగం గ్రైండ్ చేసుకుని వేసుకోండి. సో దట్ ఇలాంటి కన్సిస్టెన్సీలో వస్తుంది. అయిపోయిందండి కూర. చాలా చాలా టేస్టీ అయిన కూర. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు. సో డూ షేర్ ఇట్ అండి. అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేసి కొంచెం వ్యూస్ పెంచండి. అలాగే అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ అండి.